నమస్తే, నేను మీ సతీష్. ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇక ఎన్నికలు కూడా సమీపిస్తున్నటువంటి క్రమంలో రాజకీయ పార్టీలన్నీ కూడా వాటికి సమాయత్తమవుతా ఉన్నాయి. ఈ క్రమంలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల మార్పు అంటూ చేస్తున్నటువంటి కొన్ని ప్రకటనలు కావచ్చు, తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రం చాలా విమర్శలు సొంత పార్టీ నుంచే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి నిజంగా ఆ స్ట్రాటజీ ఏంటి? పొలిటికల్ స్ట్రాటజీస్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన సొంత పార్టీ నాయకులు ఎందుకు వ్యతిరేకతను చూపుతా ఉన్నారు అన్నటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పార్టీలో జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల మార్పు కావచ్చు, లేదంటే కనుక నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. దానిపైన సొంత పార్టీ నాయకుల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతా ఉంది. ఈ క్రమంలో ప్రధానంగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏమిటంటే, అభ్యర్థుల మార్పుతోటి ఓటర్లను ఏమార్చగలరా? మరి దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? ఖచ్చితంగా ఏమార్చడానికి అవకాశం లేదండి. ఎందుకంటే గత 4.5 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉంటే జగనన్నే మా నమ్మకం, జగనన్నే మా దైవం, జగనన్నే మా శరణ్యం, జగనన్న లేకపోతే మేము బతకలేము అని చెప్పి మొత్తం ప్రమోట్ చేసుకున్నారు. మొత్తం ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఏ పథకాలు చూసినా జగనన్న పథకాలు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే పథకాలకు కూడా జగనన్న పేరే ఉంటుంది. జగనన్న పోషణ అభియాన్ అని, జగనన్న చిక్కీలు, చిన్నపిల్లలకి చిక్కీలు ఇస్తే దాని మీద కూడా జగనన్న ఫోటో, సరిహద్దు రాళ్ళు వేస్తే ఆ రాళ్ల మీద కూడా జగనన్న ఫోటో ఉంది. మీకు హాస్పిటల్కి వెళ్తే ఓపీ చిట్టి ఉంటుంది, అవుట్ పేషెంట్ చిట్టి, ఆ చిట్టి మీద కూడా జగనన్న ఫోటో ఉంటుంది. మరి ఇంతలా ప్రమోట్ చేసుకున్న జగనన్న ఎలక్షన్లు వచ్చేసరికి నీకు అభ్యర్థులు మార్చడం ఏంటి? ఏ అభ్యర్థిని పెట్టినా గెలవాలి కదా, జగనన్న క్యాండిడేట్లు కదా వాళ్ళు. జగనన్నకి మరి అంత పబ్లిసిటీ వచ్చినప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూడండి, ప్లాస్టిక్ బ్యాన్ అన్నారు, మొత్తం ఫ్లెక్సీలు బ్యాన్ అన్నారు, మొత్తం అన్ని ఫ్లెక్సీలన్నీ ఆంధ్రాలోనే ఉంటాయి. అవును, మొత్తం ప్రతి ఊళ్ళో జగనన్న ఫ్లెక్సీలు ఉంటాయి. మరి ఊరు ఇంత ప్రచారం చేసుకుంటున్నారు, ఇంత కటౌట్లు పెట్టుకుంటున్నారు, మరి జగనన్న పేరు మీద కదా వీళ్ళు గెలవాల్సింది. వాస్తవం. ఇంకొక విషయం కూడా చెప్తాం మీకు. రఘురామకృష్ణరాజు నరసాపురం ఎంపీ తిరుగుబాటు చేసినప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంతా కూడా ఒక దాడి చేసింది. ఏమని? జగనన్న బొమ్మ పెట్టుకొని గెలిచావు నువ్వు, నీకు ఏం అర్హత ఉంది నువ్వు మాట్లాడటానికి అని. అంటే అదే ఇట్ అప్లైస్ టు ఆల్ 150 ఎమ్మెల్యేస్. ఈ ఎమ్మెల్యేలందరికీ కూడా అదే వర్తిస్తుంది కదా, జగనన్న ఫోటో పెట్టుకొని గెలిచారనే వర్తిస్తుంది కదా. మరి జగనన్న ఫోటో పెట్టుకొని గెలిచిన వాడు ఎవడైతే నీకెందుకు? మళ్ళీ జగనన్న ఫోటోనే పెట్టుకోవాలి కదా, జగనన్న ఫోటోకే కదా ప్రజలందరూ ఓట్లు వేసేది. మరి నీకెందుకు అంత భయం? వీళ్ళని ఎందుకు మారుస్తున్నావు అనే ప్రశ్నని అన్ని రాజకీయ వర్గాలన్నీ కూడా అడుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు అడుగుతున్న పాయింట్ ఇది. సార్, ముఖ్యంగా చూస్తే ఈ రోజున ప్రధానంగా ఆయన మొదటిగా ఒక ప్రకటన చేశారు. ఇది 11 మంది ఇన్ఛార్జుల మార్పు అంటూ. ఒక పక్కన సుచరిత గారు, ఇంకో పక్కన మన ఆదిమూలపు సురేష్, అలాగే మేరుగు నాగార్జున, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ముఖ్యంగా చూస్తే మంత్రులుగా చేసినటువంటి సుచరిత, మంత్రులుగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, వీళ్ళని అంటే ఎస్సీలని మాత్రమే మారుస్తూ ఉన్నారు. ఎస్సీలు లేదంటే కనుక ఇతర వర్గాలు, సొంత సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గాన్ని మాత్రం ఎక్కడ ఒక 2-3 రెడ్లను కూడా మార్చేటువంటి ధైర్యం నువ్వు చేయగలవా? అంటే కడప జిల్లాలో చూసుకుందాం, ఉమ్మడి కడప జిల్లా ఉంది, కడప జిల్లాలో అయినా కూడా ఒక 2 రెడ్లను కదిల్చేటువంటి ధైర్యం జగన్మోహన్ రెడ్డి చేయగలడా? ఈ రోజున ఎస్సీలని బీసీలని ఇలాంటి అభ్యర్థుల్ని మార్చేస్తూ రాజకీయం చేస్తున్నాడు అనేటువంటి చర్చ కూడా వస్తుంది. మరి దీనిపైన ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? జగన్మోహన్ రెడ్డికి రెడ్డి అని లేదు, ఎస్సీ అని లేదు, బీసీ అని లేదు, ఎవరు అటువంటి క్రైటీరియా ఉండదండి. జగన్మోహన్ రెడ్డి తనకి రాజకీయంగా ఎవరు అడ్డొచ్చినా పక్కన పెట్టేస్తాడు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలనే మారుస్తున్నాడు, వాళ్ళని డిస్టెబిలైజ్ చేస్తున్నాడు. అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు బలపడకుండా చేసేస్తున్నాడు. ఇంకొక పక్క ఏం చేస్తున్నాడంటే, ఎవరైతే తనని తల ఎగరేస్తారో, తన దగ్గరకు వచ్చి తల ఎగరేస్తారో వాళ్ళందరినీ పక్కకు జరుపుతారు. ఇప్పుడు మనం కళ్ళతో చూసాం బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి పదవి తీసేసినప్పుడు అలిగాడు, మొత్తం గొడవలు జరిగినాయి, అంత నిరసన ప్రదర్శనలు జరిగినాయి. నా నిర్ణయాన్ని నువ్వు వ్యతిరేకిస్తావా అని ఆ రోజు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డిని పక్కన పడేశాడు. మనం చూసాం ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఆయన మొత్తం చెప్పాడు, మంగళగిరి మొత్తం తిరిగి చెప్పాడు.
మీను ఓటేయండి, మీను మంత్రిని చేస్తానని చెప్పాడు. ఇవ్వలేదు. మొదటిసారి ఇవ్వలేదు, రెండోసారి ఇవ్వలేదు. ఆయన అడిగాడు, ఒక 4-5 సార్లు అడిగాడు. అడిగితే అక్కడి నుంచి సమాధానం లేదు. దాంతో ఆయన బయటికి వెళ్ళాడు. అంటే ఇవన్నీ ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వస్తుందంటే, ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక 2 సార్లు 3 సార్లు వెళ్ళి మంత్రి పదవి అడిగాడు అనగానే వాళ్ళకి ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. నువ్వు అడుగుతావా, నేను ఇస్తే తీసుకోవాలి కానీ నువ్వు అడగటం ఏంటి అన్న ఉద్దేశంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డికి టికెట్ తీసేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డికి టికెట్ తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనే నిన్న డిక్లేర్ చేసుకున్నాడు, నేను మళ్ళీ నేనే పోటీ చేస్తానని చెప్పి ఆయనే డిక్లేర్ చేసుకున్నాడు. ఖచ్చితంగా నేను పోటీ చేయటం గ్యారంటీ అన్నాడు తప్ప ఏ పార్టీ నుంచో చెప్పలేదు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిక్కుకుపోయి ఉన్నారు. ఇది ఆ పార్టీకి సంకటంగా మారింది. అసలే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, దారుణమైన వ్యతిరేకత కనపడుతూ ఉన్నది. ఈ దశలో పార్టీలో ఈ కన్ఫ్యూజన్, ఈ రెండిటి ప్రభావంతో ఏమవుతున్నది అంటే కకావికలైపోతున్నది. సార్, ముఖ్యంగా చూస్తే ఈ రోజున చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి రోజాకి కూడా టికెట్ ఇవ్వట్లేదు. దానికి ఆవిడకు సంబంధించినటువంటి ఎన్నో కారణాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి, ప్రజల నుంచి వ్యతిరేకత అనేటువంటిది. పోనీ అలాంటి వాళ్ళని వేరే చోటకి మారుస్తారా అంటే, లేదు ఆవిడని స్టార్ క్యాంపెయినర్గా వాడుకునే అవకాశాలే ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరో పక్కన చూస్తే డిప్యూటీ ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి, అంటే ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి అంజద్ బాషా, నారాయణ స్వామి ఇలాంటి వాళ్ళకి, కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు మేనమామ అవుతారు రవీంద్రనాథ్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా, అంటే మంత్రివర్గంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కూడా మెజారిటీ వాళ్ళకి ఈసారి సీట్లు రావట్లేదు, అంటే ఇచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి లీకులు కూడా వైసీపీ వాళ్ళే ఇస్తూ ఉన్నారు. ఇంకో పక్కన చూస్తే కొంతమంది సీనియర్ నాయకుల్ని, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళని ఎంపీలుగా పోటీ చేయమని చెప్పేసి, ఇది అంటే ఆయన స్ట్రాటజీగా వెళ్తున్నాడు అనుకోవాలా, లేకపోతే దీని వెనకాతలు ఉన్నటువంటి కాన్స్పిరసీ ఏమనుకోవచ్చు? ఇప్పుడు మీరు ఫస్ట్ రోజా గురించి అడిగారు. రోజాకి ఏంటి అంటే నగరంలో గెలిచే పరిస్థితి లేదు. రెండోది ఏంటంటే, రోజాకిను అక్కడ పవర్ఫుల్ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని, ఆయనకి పట్టలేదు. రోజా వెళ్ళి పాపం ఆయన ఇంటికి వెళ్ళి ఆయన బతిలనాడుకొని దండం పెట్టి వచ్చినా కానీ ఆయన కనికరించట్లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట వినే పరిస్థితుల్లో జగన్ ఉన్నాడు తప్ప, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎగరదిచ్చే పరిస్థితుల్లో జగన్ లేడు. అందువల్ల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరి పేరు చెప్తే వాళ్ళకి టికెట్ ఇవ్వాల్సిందే. అందుకని రోజాకి టికెట్ రావట్లేదు. అదేవిధంగా మీరు కొన్ని పేర్లు చెప్పారు, వాళ్ళందరినీ కూడా మీరు నారాయణ స్వామి గురించి చెప్పారు, ఆయన కూడా అంతే. ఆయన్ని అక్కడి నుంచి డిస్టెబిలైజ్ చేయడానికి ప్రధాన కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ విధంగా అంటే నేనేం చెప్తున్నాను అంటే, మీరు పైకి జగనన్న ఒక టైగరు, జగనన్న ఒక సింహం సింగిల్గా వస్తుంది ఇట్లా చెప్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి అన్ని రకాల ఒత్తిళ్ళకి లొంగిపోతూ ఉన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒత్తిడికి లొంగిపోవడం ఏంటి? సో ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఇటువంటివి జరగటం వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. అంటే అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఎమ్మెల్యేలు సహజంగా బయటికి పోరు, ఆఖరి నిమిషం వరకు అంటిపెట్టుకొని ఉంటారు. అటువంటిది నీ అధికారం బంగారంగాను, నీకు అధికారం వద్దు, మాకు ఏమొద్దు, మేము వెళ్ళిపోతామని చెప్పి మమ్మల్ని వదిలేసాలని చెప్పి బయటకు వచ్చేస్తున్నారు. అంటే దానికి కారణమే ఈ రకమైన స్ట్రాటజీస్ అన్నమాట. ఇవన్నీ కూడా ప్రజల్లో వర్కౌట్ అవుతాయి అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఎక్కడ వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్ఫైటింగ్స్ ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి, ప్రతి జిల్లాలో ఉన్నాయి. మంత్రులు వీళ్ళందరూ కీలుబొమ్మలు, ఆట బొమ్మలు, వీళ్ళు ఏం చెయ్యలేరు అనే ఒక నిర్ణయానికి ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చి ఉన్నారు. మీరు ఉదాహరణకు చూస్తే చాలా అత్యంత సీనియర్ మంత్రులు, ఒక దశలో ముఖ్యమంత్రి అవ్వాల్సినంత ప్రతిభ గల మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, వాళ్ళిద్దరూ వాళ్ళ నియోజకవర్గం దాటి బయటికి వెళ్ళారా? వెళ్ళనిచ్చారా? వెళ్ళగలరా? పక్క నియోజకవర్గం గురించి వాళ్ళు చెప్పగలరా? వాళ్ళు మాట్లాడగలరా? ఇది పరిస్థితి అక్కడ. మీకెందుకు జగన్కి అత్యంత వీర విధేయుడుగా ఉన్న అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామనే ఉన్నాడు కదా, ఆయన జగన్కి అత్యంత వీర విధేయుడు. అసలు ఇట కట్ చేస్తే మొత్తం జగన్ 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 అని కారుతుంది రక్తం అని చెప్పి చెప్పుకునే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఆయనకి సీటు గ్యారంటీ ఉందా?
టికెట్ ఇవ్వట్లేదని ఆయన ఎంపీ కోసం పాకులాడుతున్నారని చెప్పేసి. సీట్ గ్యారంటీ ఉందా? ఎందుకు అంటే ఇవన్నీ ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళని కించపరచడం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితి అది. అంటే అక్కడ అది ఒక రాజకీయ వ్యవస్థ కాదు, రాజకీయ పార్టీ కాదు, అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఎవరికి ఉద్యోగం ఉంటుందో ఎవరికి ఉద్యోగం ఉండదో, తీసేస్తారో తీసేసిన తర్వాత గ్రాట్యుటీ ఇస్తారో ఇవ్వరో ఎవరికి తెలుసు? అక్కడ జరిగేది కూడా అటువంటిదే. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్ ఈక్వేషన్స్ చూడటం అంటే అది కొంచెం అమాయకంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అందులో పొలిటికల్ ఈక్వేషన్స్ ఏమి ఉండవు, అక్కడ అన్ని క్యాలిక్యులేషన్సే ఉంటాయి, అర్థమెటిక్స్ ఉంటాయి. రాజకీయం అనేది కెమిస్ట్రీ అంటారు, ఇక్కడ కెమిస్ట్రీ కాదు, ఫిజిక్స్ కాదు, ఇదే అర్థమెటిక్స్. నీకు లాభం ఉందా లేదా, నాకు 2+2 4 అవుతుందా కావట్లేదా, అంతే తప్ప వేరే క్యాలిక్యులేషన్ ఇక్కడ లేదు. కాబట్టి నిజంగా ప్రజల కోసం పనిచేసే నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సఫర్ అవుతున్నారు, సఫకేషన్ ఫీల్ అవుతున్నారు. ప్రజలకి ఏం చేయలేకపోతున్నాం అన్న బాధ ఒకవైపు ఉన్నది, ఖర్చు పెట్టిన 50 కోట్లు 60 కోట్లు 100 కోట్లు సంపాదించుకోవాలన్న తపనతోటి వాళ్ళు ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ అవి చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ రకమైన కాంబినేషన్లు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా ఆలోచిద్దాం, ప్రజలకు ఏదన్నా సేవ చేద్దాం అనుకునే ఒకళ్ళిద్దరు ఉన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ప్రజలకి ఏమయ్యా ఇట్లా చేస్తున్నారు, ఇంత అన్యాయం జరుగుతుంది అంటే ఆయన్ని బయటికి పంపించేశారు, అవమానించి మరీ పంపించారు. మనం చూసాం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా నా నియోజకవర్గానికి అన్న నాకు ఫండ్స్ ఇవ్వన్నా అని అడిగితే 2 సార్లు అడిగేటప్పుడు 3వ సారి ఎళ్ళగొట్టారు అక్కడి నుంచి. అందువల్ల ప్రజా నాయకుల్ని ఎళ్ళగొడతారు అక్కడి నుంచి. క్యాలిక్యులేషన్లు దోపిడీ చేసుకునే వాళ్ళు అక్కడ సెటిల్ అవుతున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్థూలంగా జరుగుతున్నది. రైట్, ఇది చూస్తున్నాం కదా. జగన్మోహన్ రెడ్డి పార్టీలో కేవలం రాజకీయ లబ్ధి, ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్పితే ఎక్కడ ప్రజలకు సేవ చేయాలి, సేవాతత్వ భావన అనేటువంటిది కనిపించదు. ఈ క్రమంలోనే ఇక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తనలో ఉన్నటువంటి రాజకీయాన్ని మొత్తం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బయట పెడుతున్న ఒక చాతుర్యం అని భావిస్తున్నాడు. కానీ అభ్యర్థులను మార్పిడి చేసినంత తేలిగ్గా ఓటర్లను మాత్రం ఏమార్చడం సాధ్యం కాదు అన్నటువంటి భావన అయితే మాత్రం సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.